పిల్లలు ఈ జుత్తులేంటి బయటికెళ్ళి చూస్తే చిరాకు పుట్టేస్తుంది ఆ జుత్తులు చూస్తుంటే. ఏంటో కటింగ్ ఎందుకేసుకోరమ్మా? అవును పెద్దమ్మ. నేను కాలేజ్‌కెళ్తున్నా అదే చూస్తున్నాను. వాళ్ళ జుట్టు చూస్తుంటే జడేసేయొచ్చు అనిపిస్తుంది. అవునత్త, మీరు కూడా స్కూల్‌లో ఇవి చూస్తున్నారు కదా! మీకేమనిపిస్తది? ఇలా ఏమీ అనిపించకుండా ఉండాలనే మేమంటూ ఒక యూనిఫామ్ పెట్టుకున్నాం. అసలు మేమే కాదు, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌కి కూడా ఒక స్పెషలైజ్డ్ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో, డ్రెస్ కోడ్ అంటే అందరూ యూనిఫామ్ కోసమే మాట్లాడుకుంటారు. డ్రెస్ కోడ్ అంటే అందులో ఇంక్లూడింగ్ కటింగ్ కూడా కదా! అలా అనీవెన్‌గా ఉండి హెయిరు, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి కూడా చాలా చికాకొస్తుంది కదా! ఇప్పుడు ఆవిడన్నట్టేంటంటే అంత హెయిర్ అలా గ్రో అయినప్పటికీ వాడికి ఒక ఎయిర్ ఎలా పాస్ అవుతుంది? ఇంకా ఆ ఎయిర్ పాస్ అవ్వకపోతే వాడికి మంచి మంచి థాట్స్ ఎలా వస్తాయి? అది అసలు అలా అనీవెన్‌గా ఉండకూడదనే మేమైతే డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం. ఆ డ్రెస్ కోడ్‌లోనే మేము ఖచ్చితంగా చెప్తాం. ఇట్లాంటి హెయిర్ కట్టే మేము ఎంటర్‌టైన్ చేస్తాం. ఇంకొక రకంగా హెయిర్ గనక అలా గ్రో చేసుకొనొస్తే మేము అలౌ చెయ్యము అని. అయితే దీన్ని మీరెలా కంట్రోల్ చేస్తారత్త? సపోజ్ ఇలా ఇఫ్ స్టూడెంట్ తిన్నగా రాకపోతే వాళ్ళనెలా పనిష్ చేస్తారు? ఇలాంటివి స్కూల్లో టీచర్సే చెప్పక్కర్లేదమ్మా. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా! తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? "ఒరేయ్! ఏంట్రా జుత్తు? ఎళ్లి కటింగ్ చేయించుకొని" డబ్బులిస్తున్నారు కదా! వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ చెప్పినట్టు అంతేనమ్మా. చేయించుకోవాలి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఏంటంటే, ఇది స్కూల్లో ఒక టీచర్సో లేకపోతే యాజ్ ఎ ప్రిన్సిపల్‌గా మేము చేయటానికన్నా ముందు వాడు హెయిర్ కట్ చేసుకొని ఎక్కడి నుండొస్తున్నాడు? ఇంటి నుండే వస్తున్నాడు. ఇంట్లో ఎవరు చూడాలి? మదర్ చూడాలి, ఫాదర్ చూడాలి. వీళ్ళు అడగాలి, అదేంటి ఇలాంటి హెయిర్ కట్‌తో మీ స్కూల్‌కి అలౌ చేయరు కదని. ఏ స్కూలు ఎక్కడ బోర్డ్ పెట్టలేదే ఇలా వస్తేనే మేము అలౌ చేస్తామని. ఎగ్జాక్ట్‌లీ కటింగ్ అంటే అందరికీ తెలుసు, నీట్‌గా దగ్గరికి కటింగ్ ఏయించుకోవాలని. సో, మాకన్నా ముందు చూసేవాళ్ళు పేరెంట్సే కాబట్టి, అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి డబ్బులు సంపాదించుకొని హెయిర్ కట్ చేయించుకునే ఇది లేదు కదా! సో, డబ్బులు ఎవరిస్తున్నారు? పేరెంట్సే ఇస్తున్నారు. మరి పేరెంట్స్ ఇస్తున్నప్పుడు పేరెంట్సే అడగాలి కదా! మాకైతే ఇదే మేము రూల్ పెట్టుకుంటాం. ఒకవేళ మీరు అడిగినట్టు ఎవరైనా అలా వచ్చినా కూడా మేము ఖచ్చితంగా పేరెంట్‌కి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఇదేంటండి ఇలా హెయిర్ కట్‌తో పంపించారు. ఇది కరెక్ట్ కాదు కదా! సో, దీన్ని మార్చి పంపించండి. లేదు అంటే హెయిర్ గ్రో అయినంత వరకు మీదే రెస్పాన్సిబిలిటీ. స్కూల్‌కైతే పంపించొద్దని మేము ఓపెన్‌గానే చెప్తాం. నిజమే అత్త, మీరు చెప్పారు. ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ చూస్తే ప్రతి ఒక్కరు ఏదేదో ఫ్యాషన్ అని ఫాలో అవుతున్నారు. ఏం ఫ్యాషన్ అమ్మా? ఫ్యాషన్ ఏంటి? పద్ధతి పాడు లేని ఫ్యాషన్ ఏంటి? నలుగురు చూసి మెచ్చుకుంటే అది పద్ధతిగా ఉంటది. ఫ్యాషన్ అంటావేంటి? ఫ్యాషన్ ఏంటి? నాకు ముగ్గురు పిల్లలు. నేను చక్కగా ఆయిల్ పెట్టి తల దువ్వి పంపించేదాన్ని స్కూల్‌కి. ఇప్పుడు పిల్లలకి తల దువ్వడం అవుతుందా? చెప్పారండి. ఏదైనా నిజంగానే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే. మీరు అన్నట్టు మీ కాలంలో చక్కగా మీ ముగ్గురు పిల్లల్ని మీరు అలా తలదువ్వి, ఆయిల్ పెట్టి అలా స్కూలుకి పంపించడం వల్ల ఒక పద్ధతి ఉంటుంది. రెండోదేంటంటే వాళ్ళు అలా హెయిర్ పెంచుకొని, హెయిర్ అలా తల మీద అంటే కంటి మీద పడి మేము అంటే మీరన్నట్టు మేము బయట ఎక్కడైనా ఫంక్షన్స్‌కెళ్ళేటప్పుడు చూస్తా ఉంటాం గదా! పాపం హెయిర్ వచ్చి వాళ్ళ కంట్లో పడుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకొక డిస్టర్బెన్స్, ఇరిటేషన్. ఇది అసలు ఆళ్ళెలా గమనించరు? అసలు ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ కన్నా ముందు ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్‌గా మనం ఉండాలి. మన పిల్లల్ని నలుగురిలోకి పంపించేటప్పుడు, ఆ పిల్లల్ని ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఏమైనా కామెంట్స్ పాస్ చేస్తున్నారా? మన హెయిర్ బానే ఉందా? డ్రెస్సింగ్ బానే ఉందా? ఇది నాకు తెలిసినంత వరకు నాట్ ఓన్లీ దట్ బాయ్ చిల్డ్రన్ అండి. గర్ల్స్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. హెయిర్ అసలు ప్లీట్ చేసుకోరు. అలాగే అన్‌ఈవెన్‌గా వదిలివేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు బైక్ మీద ట్రావెల్ చేశారనుకోండి, హెయిర్ బాగా అసలు అలాగా అంటే దానివల్ల హెయిర్ డ్యామేజ్ కూడా అవుతుంది కదా! ఏంటమ్మా ఈ మధ్యన ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళని, ఒక పేరెంటాలకెళ్ళి, లేదా ఒక గుడికి వెళ్ళినా సరే, మా పిల్లలు మాట వినట్లేదు, మా పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఆ గోల భరించలేకపోతున్నాం. ఎందుకు వినట్లేదు పిల్లలు? అదేంటి పెద్దమ్మ అలా అంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు. దాన్ని మీరెందుకు అలాగ అనుకుంటున్నారు? ఓహ్! అంటే ఇప్పుడు ఫోన్ ఉండడం వల్ల అడ్వాన్స్ అని అనుకుంటే, అసలు ఒక తల్లి మాట పిల్లలు వినకపోవడం అనేది అడ్వాన్స్ ఎలా అవుతుంది? సరే, ఈరోజు తల్లి మాట పిల్లలు వినకపోతే రేపొద్దున ఎలా వింటారు? ఈరోజు చిన్నదే. అందుకనే అంటారు కదా! "మొక్కై వంగనిది మాన ఎలా వంగుతుందని." ఈరోజు ఒక ఫోన్‌తో అయిపోతుంది. రేపొద్దున ఫుడ్డు, తర్వాత ఆరోగ్యాలు వీటన్నిటికి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ఫోన్ చూడడం వల్ల ఆ పిల్లాడి తాలూకా రెటీనా పరిస్థితి ఏంటి? ఐ ఎలా స్ట్రెస్ అవుతుంది? ఇప్పటికొచ్చి మేమైతే స్పెట్స్ వాడలేదు. ఇదిగో నీకు ఆల్రెడీ 20, నువ్వు ఆల్రెడీ స్పెట్స్ వాడుతున్నావు. తనకు ఆల్రెడీ ఒక 50 ప్లస్‌లో ఉన్నాయి. తను కూడా స్పెట్స్ లేవు. మరి మాకు రాని స్పెట్స్ మీకెలా వచ్చాయమ్మా?
అయినా అత్త ఇప్పుడు స్పెక్స్ వచ్చినా మాకున్న ట్రీట్మెంట్స్ మాకున్నాయి కదా అత్త. హాస్పిటల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. మాకే హెల్త్ చిన్న ఇష్యూస్ వచ్చినా మేము డాక్టర్ దగ్గరికెళ్ళి కన్సల్ట్ చేసుకుంటాము. అవును. మాకసలు హెల్త్ ఇష్యూసే రావట్లేదు కదా! హెల్త్ ఇష్యూసే లేని టైం నుంచి హెల్త్ ఏమొచ్చినా సరే మేము హాస్పిటల్స్‌కెళ్తాము అనే రేంజ్‌కి మీరు తీసుకొచ్చేసుకున్నారు మీ హెల్త్‌ని. అత్త మీరు చెప్తున్నారు కదా ఇవన్నీ. ఇప్పుడు ఉన్న జనరేషన్ నేనైతే 20 ఇయర్స్‌కి ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడున్న వాళ్ళైతే ఎల్‌కేజీ, ప్రీకేజీ నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే ఒకప్పుడు నేనైతే ఆటో, బస్సు నార్మల్ బస్సులో కాలేజ్‌కెళ్ళేదాన్ని. ఇప్పుడు చూస్తే వాళ్ళందరికీ ఏసీ అకామిడేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎకనామికల్‌గా గ్రోత్ అయ్యారు కదా! ఎకనామికల్‌గా గ్రోత్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నీకు 20 ఇయర్స్‌కి స్పెట్స్ వచ్చాయి. వాళ్ళని చూడు 5 ఇయర్స్‌కి స్పెట్స్, హ్యాంగింగ్ స్పెట్స్ పెట్టుకుంటున్నారు. పిల్లలు క్యారీ చేయలేక పడిపోతాయేమోనని వాళ్ళకొక చైన్ వేసి మరి స్పెట్స్ పెడుతున్నారు. మీరు అంటే నేను చూసాను కాబట్టి పిల్లలు కొంతమందిని ఆ స్పెట్స్ తీస్తే వాళ్ళకేం కనిపించదు కూడా. అదొక్కటే కాదమ్మా. ఇంకొకటేంటంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లలకు కూడా డయాబెటిక్. వాళ్ళకి కూడా స్పెషలైజ్డ్ ఫుడ్స్ అనమాట. అంటే ఈ ఎకనామికల్‌గా ఇంపార్టెంట్ డెవలప్ అయ్యామని అంటున్నారు కదా! అక్కడ డెవలప్ అయిన ఈ ఫైనాన్షియల్ అంతా కూడా చక్కగా మెడికల్‌కి పెడుతున్నారు. 5 ఇయర్స్ నుంచి ఇలా మెడిసిన్ వాళ్ళకి ఇస్తూ మెడికేటెడ్ బాడీ లాగా తయారు చేయడం అనేది ఇది అడ్వాన్స్‌డా? లేకపోతే ఇంకేమైనా లాంగ్వేజ్‌లో చెప్పాలా? ఇప్పుడు అందరివి మాక్సిమం న్యూక్లియర్ ఫ్యామిలీసే. అంటే ఒక ఇద్దరు తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు. మహా అయితే ఒక్క పిల్లలతోని కూడా ఉన్న వాళ్ళనే నేను చూస్తున్నాను. ఇలా ఒకరు, ఇద్దరు పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఇది అడ్వాన్స్ అని ఎలా అనుకుంటాము? ఇప్పుడు వాళ్ళు చూడండి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీలో మినిమమ్ ఒక 5 మెంబర్స్‌కి క్రాస్ అయ్యే ఉండొచ్చు. మరి వాళ్ళెలా కంట్రోల్ చేసుకొని వచ్చినట్టు? ఇప్పుడు ఎవరు చూసినా సరే పిల్లలు మాట వినట్లేదు. అసలెందుకండి వినట్లేదు? మరి పిల్లలు ఇప్పటికి కూడా వాళ్ళ మాట వింటున్నారు. వాళ్ళేం చెప్తే అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటే ఎక్కడ ఈ చేంజ్ వచ్చింది? అవునట్టు పెద్దమ్మ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉండేవారు? ఫ్యామిలీలో ఏంటమ్మా, నాన్నమ్మ, తాతయ్య, నాకు ముగ్గురు పిల్లలు, పెదనాన్నగారు, నేను. 8 మంది, 9 మంది ఫ్యామిలీ మాది. ఉమ్, ఇంతమందా? ఉమ్, మరి ఇంతమందికి ఒకే వంట చేసేవారా? చెయ్యాలి కదరా, అందరికీ ఒకటే పడదు కదా. నాన్నమ్మకి, తాతయ్యకి వేరేగా కొంచెం లైట్ ఫుడ్. పిల్లలు బయటికి వెళ్తారు కదా, వాళ్ళకి కొంచెం మంచి మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. పెదనాన్న అంటే ఆఫీస్కి వెళ్తారు, పెదనాన్నకి మంచి ఫుడ్ ఇవ్వాలి. మరి చేసుకోవాలి కదా. ఆవిడ చెప్పింది వింటుంటే నిజంగా ఒక హోటల్‌ని మేనేజ్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు మన పిల్లలు ఈ హోటల్ మేనేజ్‌మెంట్‌కి ఎక్కడికో వెళ్ళి అడ్వాన్స్‌డ్ కోర్స్ అనే పేరుతో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నారండి. ఇప్పుడు మీరేమన్నారు? ఇంట్లో ఒక 8 ఆర్ 9 మెంబర్స్ ఉన్నారంటున్నారు కదా! 8 ఆర్ 9 మెంబర్స్‌కి అసలావిడ అంటే ఆవిడ ఎంత బాగా చెప్పారంటే పెద్దవాళ్ళున్నారు. వాళ్ళకొక కైండ్ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది. ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా డైజెషన్ లెవెల్స్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి సైంటిఫిక్‌గా ఆవిడ చెప్పకపోయినా బట్ ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు ఫాలో అవుతుందయితే సైంటిఫిక్ మెథడ్సే. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ సెపరేషన్. అలాగే పిల్లలు బయటికి వెళ్తున్నారు, చదువుకోవాలి, ఎక్కువగా చదువులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళకి కొంత ఎనర్జిటిక్ ఫుడ్ ఇస్తున్నారు. అదే ఫుడ్‌ని పెద్దవాళ్ళకి అప్లై చేయకూడదు. అలాగే వాళ్ళ హస్బెండ్‌కి వేరే ఫుడ్. అలా ఆవిడ 3 పూటల ఇన్ని 3 రకాలైన ఫుడ్‌ని వండుతుంటే నాకు నిజంగా ఆవిడని చూస్తుంటే ఎంచక్కగా హోటల్ మేనేజ్‌మెంట్ అంతా కూడా ఇంట్లో ఒక అమ్మని చూసి నేర్చుకోవచ్చేమో అనిపిస్తుంది. ఏంటోనమ్మా, ఇప్పుడు ఆ కోర్సులు, ఆ చదువులు అప్పుడు అవేవి ఉండేవి కాదు. నాన్నమ్మ, లేకపోతే మా అత్తగారు, లేకపోతే అమ్మ ఎలా చెప్తే అలా పిల్లల్ని అలాగా పెంచుకుంటూ పోవడం. ఓ జ్వరం వచ్చినా టక్కుమని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అప్పుడేం హాస్పిటల్ అంత వేగం వెళ్ళిపోవడాలు ఏం లేవు. వంటింట్లో మెడిసిన్ ముందు ఇచ్చి అప్పుడేదో ఇంకా తగ్గకపోతే ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళి, అలా అని మా పిల్లలకి ఏం అనారోగ్యంతో ఉండడం కాదు. చక్కగా చదువుకున్నారు, చెప్పిన మాట విన్నారు. ఇప్పుడు మంచి పొజిషన్‌లోనే ఉన్నారు మా ముగ్గురు పిల్లలు. మేము చెప్పే మాట వాళ్ళు చక్కగా వింటారు. నిజంగానేనమ్మా. మీరన్నట్టేంటంటే, ఇప్పటికీ మీ పిల్లలు మీ మాట వింటున్నారు. అసలిప్పుడెవరు ఏ తల్లిదండ్రి మాట పిల్లలు వినట్లేదు. ఈ రెండిటికి చూడండి ఎంత తేడానో. ఇదంతా కూడా జస్ట్ ఒక 20 ఇయర్స్‌లోనే బాగా హ్మ్. పెద్ద చేంజొచ్చేసింది. దీనికి కారణం ఏంటి అంటే, అసలు మా చుట్టూ ఉండాల్సినవేవి ఉండట్లేదు. ఇప్పుడేంటి అంటే, మా చుట్టూ ఇప్పుడు పిల్లల్ని ఈ స్ట్రెస్సు, లేకపోతే ఈ చదువులు అని చెప్పి మనం చదువుకు పంపిస్తున్నాం. పోనీ కనీసం సాయంత్రమైనా వాళ్ళొచ్చి ఏదైనా రిలాక్సేషన్ అవుతారు. ఏదైనా ఒక 4 మంచి మాటలు చెప్తారు. దగ్గరికి తీసుకుంటాం. ఏదైనా అమ్మమ్మ ఒక కథ చెప్తుంది. లేకపోతే నానమ్మ ఒక 4 మంచి విషయాలు చెప్తారు. లేదంటే ఇంటికొచ్చిన తర్వాత హెయిర్‌కి కొంచెం ఆయిల్ రాస్తూ వాళ్ళతో మాట్లాడతారు. ఎక్కడ వస్తారు?
హడావిడిగా మళ్ళీ ట్యూషన్లో జాయిన్ చేస్తారు. లేకపోతే మళ్ళీ ఏదో ఆ స్కిల్ కావాలని, ఈ స్కిల్ కావాలని మళ్ళీ సేమ్ ప్యాటర్న్‌లో వెళ్ళిపోతారు. మరి వాళ్ళు ఎప్పుడు రిలాక్స్ అవుతారు? ఎప్పుడు మనతో అటాచ్‌మెంట్‌గా ఉంటారు? అసలు మనకి వాళ్ళకి ఒక కనెక్షన్, ఒక బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు మీ రోజుల్లో, ఇప్పుడు మా రోజుల్లో, నెక్స్ట్ అలాగే కీర్తి వాళ్ళ రోజుల్లో తేడా ఏంటి అంటే, ఎక్కడ అసలు ఒక స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది లేదు. స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి మనం వెళ్ళామనుకోండి, ఇదిగోండి మీరు స్ట్రెస్‌తో వచ్చారా? అయితే ఈ కోర్స్ మళ్ళీ చదవండి అని మళ్ళీ ఇంకొక కోర్స్‌ని మళ్ళీ యాడ్ చేస్తున్నారే తప్ప, అసలు మాకు ఏం కావాలో అది అందించలేకపోతున్నారు. నిజంగా మీ రోజుల్లోనే బాగుండేదేమో అనిపిస్తుందండి. ఇప్పుడు రోజులు ఏంటో అర్థం కావట్లేదు.